హాయ్ అండి. ఈరోజు మా పెరట్లో పండే లేత చిక్కుడుకాయ కూర ఎలా వండాలో నేను చూపిస్తాను. అది నా స్టైల్లో. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండుకుంటారు, కానీ నా స్టైల్లో నేను వండుతాను. అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ గో. ఫస్ట్ ఆనియన్, టొమాటో కట్ చేసుకుందాము. టొమాటో కాంబినేషన్ చిక్కుడుకాయకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నాకు కూడా తెలియాలి కదా మీకు ఏమనిపించిందో అని. దాన్ని బట్టి చిక్కుడుకాయలు కోసే విధానం కూడా ఉంటుందండి. ఒక్కో చిక్కుడుకాయ అదే చిక్కే బదులు ఇలా వరుసన పెట్టి కట్ చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా వంట అయిపోతుంది. లేటు కూడా అవ్వదు, సమయానికి అవుతుంది. ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతాయి అన్నీ కూడా. చూడండి, నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఒక్కొక్క అయితే చాలా లేట్ అవుతుంది కదా, అందుకని ఇలా వరుస పెట్టి కట్ చేసుకుంటాను. చూసారా ఎలా వచ్చాయో. మొదటగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సరిపడంత ఆయిల్ వేసుకొని పోపులు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక ఉల్లి, టమాటో వేసుకోవాలి. 1 by 1 వేసుకోవాలి, కానీ నాకు కెమెరా పెట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నేను 2 ఒకేసారి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు మన ఏమి అందుబాటులో ఉంటే అవి వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. కొంచెం వేగాక చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుకోవాలి కొంచెం వేగేంత వరకు. సరిపడంత ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కారం, మీకు ఎంత ఇష్టపడితే అంత కారం వేసుకోవచ్చు. నేనైతే ఎంత వేస్తాను, మాకు సరిపోయినంత. మొత్తం ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేగే వరకు 5 minutes తర్వాత మనం మళ్ళీ మూతేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేగేయలేదో చూసుకోవాలి. చూడండి ఎలా వేగాయో. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా మళ్ళీ ఒకసారిగా కలుపుకొని బాగా వేగేయండి. ఇక వాటర్ వేసుకోవటమే. కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే చిక్కుడుకాయలో వాటర్ ఉంటుంది కదా, అందుకే సరిపోయినన్ని వాటర్ వేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా ఉడికిపోతుంది. ఇక ఉడికింది లేదో చూద్దాము. చక్కగా ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఉన్నా కూడా బాగోదు, ఎందుకంటే చిక్కుడుకాయ కదా. ఇలా ఉంటే మ్యాక్సిమం సరిపోతుంది. మాకైతే ఇలా ఉంటేనే నచ్చుతుంది. ఇక రెడీ అయిపోయిందండి. మా చిక్కుడుకాయ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.